హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు చికెన్తో బిర్యానీ అలాగే కర్రీ అలా కాకుండా ఈ విధంగా ఒకసారి పలావ్ చేసుకున్నామంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. 1/2 kg చికెన్ని కడిగి దాంట్లో 1.5 స్పూన్ ఉప్పు అలాగే 3 స్పూన్ల కారం వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. బిర్యానీ మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, 2 స్పూన్ల ధనియాల పొడి, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 నుంచి 5 స్పూన్ల వరకు పెరుగు వేసుకొని దీన్ని బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. మనం బిర్యానీకి అయితే ఏ విధంగా కలుపుతామో ఆ విధంగా కలుపుకొని ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గంజు పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మొత్తం నెయ్యితో చేసుకోవాలనుకునే వాళ్ళు నెయ్యితో కూడా చేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత ఒక 6 యాలకులు, 6 లవంగాలు, ఇంచు చెక్క, 2-3 బగారాకులు, కొంచెం బగారా పువ్వు, సాజీరా, స్టార్ అనాస్ వేసుకొని నూనెలో కొంచెం వేడవనివ్వాలి. కాస్త వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డల్ని. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకొని మనము 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసుకుందాము. ఇప్పుడైతే దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ అడుగంటకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చికెన్ అనేది ఒక 60 to 70% ఉడికించుకోవాలి. చూసారు కదా, బాగా ఉడికింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం 1/2 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుందాము. నేను 1/2 kg చికెన్కి 600 grams రైస్ వేసుకున్నాను. ఇలా ఒకసారి మొత్తం కలిసేలాగా మెల్లిగా కలుపుకోవాలి. పైన కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి ఒక 5 minutes ఉంచి మరొకసారి మెల్లిగా కలుపుకోవాలి. దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ చొప్పున వాటర్ వేసుకోవాలి. రైస్కి తగ్గట్టుగా ఒకసారి మెల్లగా కలుపుకోవాలి దీన్ని. చూసారు కదా, ఈ విధంగా నిదానంగా కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మరొకసారి తీసి ఇలా కింది నుంచి పైకి అనుకుంటూ మెల్లగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ అనేది చిన్నగా పెట్టుకొని ఒక 10 minutes ఉంచుకోవాలి. 10 minutes తర్వాత మరొకసారి ఇలా కలుపుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని పైనుంచి కొత్తిమీర, పుదీనా వేసుకొని మరొక 10 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ పలావ్ రెడీ. అందరికీ చాలా నచ్చుతుందండి ఇది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.